హాయ్ అండి, ఇవాళ నేను ఎంతో ఆరోగ్యకరమైన మల్టీ మిల్లెట్ ఇడ్లీ చేశానండి. ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా ఇడ్లీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇది చిన్నపిల్లలకి పెద్దలకి డైట్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుందండి. మిల్లెట్స్ అంటేనే శరీరానికి ఎంతో మేలు చేసే ధాన్యాలండి. ఈ ఇడ్లీ కోసం మనం ఈరోజు కొర్రలు జొన్నలు వాడామండి. కొర్రల్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం లాంటి న్యూట్రియంట్స్ ఎక్కువ అండి. ఇంకా జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ మల్టీ మిల్లెట్ ఇడ్లీ టేస్టీగా మాత్రమే కాదండి, పోషక విలువలు చాలా ఉన్నాయండి. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా కడిగి పక్కన నానబెట్టుకోవాలండి. 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు మల్టీ మిల్లెట్ రవ్వ తీసుకోవాలండి. అందుకోసం మనం 3 ధాన్యాలు వాడుతున్నాము. జొన్నలు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, బియ్యం 1 కప్పు అండి. బియ్యం బదులు మీరు ఇక్కడ ఇడ్లీ రవ్వ 1 కప్పు వాడుకోవచ్చండి. ఈ 3 ధాన్యాలు మనం మిక్సీలో వేసుకొని రవ్వ చేసుకోవాలండి. రవ్వ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు బాగా నానాక మినపప్పు రుబ్బుకోవాలండి మెత్తగా. అందులోకి ఈ రవ్వ కలుపుకొని నైట్ అంతా వదిలేయాలండి. మరుసటి రోజుకి పిండి ఈ విధంగా అవుతుంది. అందులోకి ఉప్పు కలుపుకొని మన ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ వేసేసుకుంటే మల్టీ మిల్లెట్ ఇడ్లీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని పోషక విలువలు ఉన్న మల్టీ మిల్లెట్ ఇడ్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.